సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం గుర్జకుంట గ్రామంలోను ఇక్కడ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సభల్లో ఇప్పుడు మనం ఉన్నాం. గ్రామ సభల్లో కొంత గందరగోళం నెలకొన్నది. అసలు గందరగోళం ఎందుకున్నది, అసలు ప్రజలకు అందుతున్నాయా అందుతలేదా, ఒకసారి ప్రజల మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు పాండు. ఈ రోజు గుర్జకొండ గ్రామంలో గ్రామ సభ అని నిర్వహించారు. ఆ గ్రామ సభ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఎలిజిబుల్ అయిన లిస్ట్ మాత్రమే చదివారు. అంటే సెలెక్టెడ్ పర్సన్స్ పైన అధికారులకు వీళ్ళకి ఇస్తే వీళ్ళు సెలెక్టెడ్, వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఉంటారో వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు గాని, నెక్స్ట్ పెన్షన్లు గాని, వాటితో పాటు రేషన్ కార్డులు గాని ఆ లిస్ట్ వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ అయితే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే మా విలేజ్ లో గానీ ఏ విలేజ్ లో గానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్న పర్సన్స్ అయితే ఉంటారో వాళ్ళు ఇస్ ద ఎలిజిబుల్ పర్సన్. ఎందుకంటే వాళ్ళకు పేద ఉంటే ఉద్దేశం సంబంధించి ఉంటారు కాబట్టి పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. అంతే తప్పగా ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోలేరు కదా, కాబట్టి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరిని రిజెక్ట్ చేయడానికి రైట్స్ లేవు. ఇంకోటి, వాళ్ళు ఈ రోజు చదివిన లిస్ట్ ప్రకారం అంటే మేము మా గ్రామ సభలో జరిగిన లిస్టు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు రేషన్ కార్డు వరకు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓన్లీ మా దగ్గరికి వచ్చిన లీస్ట్ ప్రకారమే మేము సెలెక్ట్ అయిన లీస్ట్ ప్రకారం మేము చదువుతున్నామని చెప్తున్నారు. అంతే తప్పగానే ఇంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇంతమంది ఎలిజిబుల్ అయినరు వాళ్ళు చదవడానికి రైట్స్ లో. అదే ఇందిరమ్మ ఇండ్లు ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎంతమంది సెలెక్ట్ అయినరు, వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ అయిన లీస్ట్ మాత్రమే చదువుతున్నారు. మా ఊర్లో కనీసం రేషన్ కార్డులు ఒక 300 మంది రేషన్ కార్డులు పెట్టుకుంటే అందులో 30 మందికి వచ్చినాయి. అదే ఇందిరమ్మ ఇండ్లు 400 మంది ఇందిరమ్మ ఇల్లు పెట్టుకుంటే అందులో పట్టుమని 10 రాలేదు. అంటే వీళ్ళు మాత్రమే కావాలా, వీళ్ళు మాత్రమే ఉన్నారు ఊర్లో అంటే మేమున్నాం, సామాన్య ప్రజలు మేమున్నాం అంటే మా అవసరం కూడా ఉంటది ప్రభుత్వానికి. కాబట్టి ప్రతి ఎలిజిబుల్ పర్సన్ అప్లికేషన్ పెట్టుకునే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంపల్సరీ బాధ్యత తీసుకునే బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఒకవేళ దీన్ని ప్రభుత్వానికి సంబంధించి ఒకటే హెచ్చరిస్తున్నా, ఇంత ముందుకున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ దళిత బంధు విషయంలో ఎట్లయితే మోసం చేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కాబట్టి ఈ రోజు స్టేట్ లో అధికారంలోకి లేదు. నెక్స్ట్ ఈ ప్రజాపాలనలో మీ కొరివి మీరే తవ్వి తెచ్చుకున్నారు. ఒకటిసారి ఏమని చెప్తున్నారు, మీ కొరివి మీరే తవ్వి తెచ్చుకున్నారు. రానున్న రోజులలో మీ కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించి రాదు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుందాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. గ్రామంలో అందరు ఉంటారు, ప్రజల అంటే మనమున్న అధికారులు పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్న గవర్నమెంట్. చెప్పండి అన్న, మీ పేరు, మీ గ్రామం? మా పేరు గణేష్, మా భార్య పేరు శ్యామల, మోటం శ్యామల. మా విలేజ్ వచ్చేసి గుజకుంట గ్రామం, చెర్యాల మండల్, సిద్దిపేట జిల్లా. మేము ఇద్దరం వికలాంగులమే. మాకు వికలాంగులకు, వితంతువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తానన్నారు గవర్నమెంట్. వార్తా పత్రికలో చూసినాము. కానీ ఇప్పుడు ఎలిజిబుల్ లిస్టులో మా పేరు లేదు. ఎలిజిబుల్లే కాదు, దరఖాస్తుదారులో కూడా మా పేరు లేదు. మరి వికలాంగులకు ప్రియారిటీ ఎక్కడ ఇస్తున్నట్టు గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. కనీసం ఊరికొక వికలాంగులకు ఫస్ట్ వికలాంగులకు 2-3 కన్నా ఇయ్యాలి కదా. వాళ్ళ లిస్ట్ లో పేరు లేదు, ప్లేస్ మళ్ళీ అందులో చెప్పలేదు. ఇప్పుడు ఇద్దరు హ్యాండిక్యాప్ట్, ఒకటే ఇంట్లో ఇద్దరు హ్యాండిక్యాప్ట్. ఆయన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఫస్ట్ దివ్యాంగులకు, తర్వాత వృద్ధులకు, తర్వాత మిగతా వాళ్ళకి అని చెప్పిండు. అలాంటప్పుడు ఇద్దరు హ్యాండిక్యాప్ట్ ఒక ఇంట్లో మాకు మరి ఒక కనీసం పెట్టుకున్న దానిలో పేరు రావాలి కదా విలేజ్ తరఫున. మరి ఎంపీడీఓ ఏం సెలెక్ట్ చేసిరు, మాకు ఏం సెలెక్ట్ చేసిరు? పేర్లు ఏమైనా సెలెక్ట్ చేస్తే మాకు పేరు రావాలి కదా. ఒక్క ఊర్లో ఒక్క విలేజ్ లన్నా ఒక హ్యాండిక్యాప్ట్ కు గిలకి ఇచ్చిర్రు అన్న పేరు చూపెడతలేరు. అంటే ఏ ప్రకారంగా సెలెక్ట్ చేసిర్రు? ఊర్లో ఎవరిని విలువకుండా, ఎవరిని చేయకుండా మరి ప్రజాపాలన పెట్టుకొని ఉన్న పేర్లు చెప్తే మిగతా మీ పరిస్థితి ఏంది? మేము ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం, ఇప్పుడు చేసుకొని పరిస్థితి లేదు. ప్రభుత్వం ఎట్లా మరి ఏం చేస్తుందో, మాకు ఏం నిర్ణయం చేస్తుందో. మా ఊరు తరఫున కూడా మాకు వికలాంగులకు ఫస్ట్ 5, 2, 3 ప్రతి ఒక్క ఊరు కేటాయించాలి. గుజకుంట విలేజ్, మండల్, చేర్యాల, సిద్దిపేట జిల్లా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రజాపాలనలో తీసుకునే అప్లికేషన్స్ చాలా రకాలుగా తీసుకుంది. కానీ ఎలిజిబిలిటీ పర్సన్స్ కు అంటే అర్హత ఉన్నవారికి కాకుండా అనర్హత ఉన్న వారికి ఇవ్వడం, అదేవిధంగా వికలాంగులకు కానీ, పాపం నిరుపేద కుటుంబాలకు కానీ ఎలాంటి భరోసా లేకుండా వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు 300-400 రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే 30 రేషన్ కార్డులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అర్హులు 300 మంది ఉంటే 30 మందికి ఇస్తే మిగతా వాళ్ళంతా ఎటుపోవాలి? ప్రతి దానికి రేషన్ కార్డే కావాలి అని ప్రభుత్వం చెప్తా ఉంటుంది.
అర్హులు అర్హత ఉండాలంటే రేషన్ కార్డు కావాలంటది. మరి అదే విధంగా రేషన్ కార్డులే ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఈ జనాలు ఎటు పోవాలి? ఇలా కాలయాపన కాకుండా మంచిగా చేస్తే బాగుండని నా ఒపీనియన్.